నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో, ఇకపై అలా చేస్తే నేరమే. టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి విజయం. కోటిలో ఆశా వర్కర్ల ఆందోళన, పోలీసుల అరెస్టుపై సీఐపై చేయి చేసుకున్న ఆశా వర్కర్. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్య. రాజమౌళిపై డాక్యుమెంటరీ ఈ నెలలోనే రిలీజ్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం తెలుగులో ఉత్తర్వులు జారీ చేశారు. బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరను ధరించి ప్రశాంతమైన నడవడికతో సాంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న ఈ విగ్రహం నేడు తెలంగాణ తల్లి విగ్రహంగా ఆమోదం పొందింది. ఇక నుంచి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం, జిల్లా, మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో మాటలతో లేదా చర్యల ద్వారా అగౌరవపరచడం, నాశనం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరమని జీవోలో పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపిమూర్తికి 8,000కు పైగా ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 15,490 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 అభ్యర్థులు గోపిమూర్తి, నారాయణరావు, దీపక్, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడ్డారు. హైదరాబాద్లోని కోటి డిఎంహెచ్ఎస్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. 18,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఆశా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాస్ పై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు. డీసీఎం వ్యాన్ డోర్లో తన కాలు ఇరుక్కోకపోవడంతో సిఐ చెంపపై మహిళ కొట్టినట్లు తెలుస్తోంది. 3 రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో యాంగిల్ను చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దర్శక ధీరుడు రాజమౌళిపై ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే విడుదలవుతోందని తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki